మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికంటే ముందుగా ఈ వాక్యం కొరకు, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఏం సందేశం ప్రజలకు ఇవ్వాలి, నాతో నీవేం మాట్లాడతావు, నేనేం మాట్లాడను ప్రజలతో అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఈరోజు ఈ ప్రశ్న చాలామందిలో ఉంది కదండి. దేవుని మందిరానికి వెళ్తేనే దేవుడు దీవిస్తాడా? దేవుని మందిరానికి వెళ్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? దేవుని మందిరానికి వెళ్తేనే ఆరోగ్యవంతులంగా ఉంటామా? లేకపోతే దేవుని మందిరానికి వెళ్తేనే సంతోషం కలుగుతుందా అనేటువంటి మాటలు చాలామంది, ఈ ప్రశ్నలన్నీ కూడా చాలామంది మదిలో మెదులుతూ ఉన్నాయి. దేవుణ్ణి ఎరుగని వారి మదిలో మెదిలినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఎరిగి అనేక సంవత్సరాలుగా రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని సముఖానికి వస్తూ ఆయన మేలులు అనుభవిస్తున్న కొంతమంది విశ్వాసుల్లో కూడా ఈ ప్రశ్న అనేది మెదులుతూనే ఉంది. అసలు ఎందుకు మనం దేవుని మందిరంలో కనబడాలి అనేది చాలామందికి తెలియనటువంటి జవాబుగా మిగిలిపోతా ఉంది. కిరాణా షాప్కి వెళ్తామండి, ఏం కొంటాం కిరాణా షాప్లో? కిరాణా కొంటాం, అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా. మెడికల్ షాప్కి వెళ్తాం, మెడిసిన్ కొనుక్కుంటాం. బట్టల షాప్కి వెళ్తాం, ఇది ఇంకా బాగా తెలుసు మనకి, బట్టలు కొనుక్కుంటాం కదండి. కానీ దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం, అసలు ఎందుకు రావాలి అనేది కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని చెప్పి ఈ ఉదయకాల సమయంలో నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని సముఖానికి ఎందుకు రావాలి అని అంటే, మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని మందిరానికి రావడానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని సొత్తు. రక్షించబడిన ప్రతి వారు కూడా దేవుని యొక్క సొత్తు, అనగా దేవుని యొక్క స్వకీయ సంపాద్యము. ఆయన రక్షించినటువంటి ప్రజలం మనం. దేవుడే చెప్తున్నాడు కదండి, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలై ఉన్నారు. నేను మీ కాపరిని, మీరు నా గొర్రెలై ఉన్నారు. నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలై ఉన్నారు. గనుక రక్షించబడిన మనం దేవుని మందిరంలో ఖచ్చితంగా కనబడాలి. ఎందుకు అనంటే, ఒకసారి మనం ఆలోచన చేస్తే, మా అబ్బాయిలు ఉన్నారండి, మా అబ్బాయిలు మా ఇంట్లో కాకుండా రోడ్డు మీద ఉండి జీవితం అంతా రోడ్డు మీద గడిపేసి కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, డబ్బులు అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి, లేదా దైవజనుల దగ్గరికి వచ్చి, నాకు ఇంత డబ్బు కావాలి, నేను ఆపదలో ఉన్నాను అంటే వెంటనే ఇచ్చేస్తామా? ఎందుకంటే మన దగ్గర ఉండట్లేదు, మనకు సంబంధం లేదు, మనతో వాడికి సంబంధం లేదు కాబట్టి మనం పెద్దగా స్పందించం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ప్రజలైన వారు దేవుని సొత్తుగా చేయబడిన తర్వాత, దేవుని స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘంగా చేయబడిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మందిరములో ఉండాలి అనేది ప్రభు యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక. ద్వితీయోపదేశకాండము 4:20 కూడా ఒకసారి చదవండి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్ములు రప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మనం దేవుని సొత్తు అయిన, ఎలా సొత్తు అయ్యామంటండి? ఐగుప్తు బానిసత్వం నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి, ఆ భయంకరమైనటువంటి భ్రష్టత్వం నుంచి, లోకములో నుంచి, పాపములో నుంచి, చీకటిలో నుంచి జీవపు వెలుగులోనికి మన పిలిచిన దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడాలి. ఎందుకు కనబడాలి అంటే, లోకంలో ఎంతోమంది ఉన్నారండి, మనకంటే గొప్పవారు, ధనికులు, బలవంతులు ఉన్నారు. వారందరినీ దేవుని మందిరంలోకి చేర్చలా దేవుడు. కానీ నీవు నేను ఈ దినాన దేవుని మందిరంలో చేరి ఉన్నామంటే, దేవుని స్తుతిస్తున్నామంటే, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన తన కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. గనక ఆయన మందిరంలో మనం కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడిపించబడిన తర్వాత, దేవుడు నీ జీవితంలో మేలు చేసిన తర్వాత, నీవెక్కడెక్కడో ఉంటూ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా, దేవుని మందిరంలో ఉండకుండా నీవు బయట తిరుగుతూ ఉంటే నీవు దేవుని బిడ్డవి ఏమాత్రము కాదండి. నేను అప్పుడప్పుడు వస్తానండి, నెలకోసారి మందిరంలో కనబడతాను, ప్రభు సంస్కారం కోసం వస్తాను, దేవుడు నాకు అద్భుతం చేయాలంటే దేవుడు ఏమాత్రం చేయడండి. దేవుని మందిరానికి రావడం అనేది దేవుడు మనకిచ్చిన కట్టడ, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. అంత మాత్రమే కాదు, కానీ లోకంలో ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే, ఆదివారం అనేది హాలిడేగా భావిస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుని నమ్మిన మనకు, దేవుని ప్రేమిస్తున్న మనకు, ఆయన రక్తంలో కడగబడిన మనకు అది వర్షిప్ డేగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్కింగ్ డేగా ఉండాలి, వర్షిప్ డేగా ఉండాలి. ఆదివారం అంతా ప్రభు సన్నిధిలో ఉండి ఆనందిస్తానండి అన్నవారు ఉన్నారు ఎవరైనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి, దేవుడు ఇస్తున్నటువంటి ఈ ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, కాపుదలను బట్టి మనం ఏం చేయాలంటండి?
ఆదివారం ఒక్క దినాన దేవుని సంధికి రావాలి. విచారం ఏంటంటే ప్రస్తుత దినాల్లో చాలామంది అనుకునేది ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. చాలా బలహీనలైన వారు, నడవలేని వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, బలహీనతలతో ఉన్నవారు మందిరానికి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఆరోగ్యం ఉండి యవనస్తులైన వారు, బలవంతులైన వారు, దేవుడి శక్తి సామర్థ్యతలు ఇచ్చిన వారు, వారంతా కూడా లోకంలో తిరుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడం కొరకే దేవుడు మనల్ని విడిపించాడు. నిర్గమాకాండంలో మోషే భక్తుడు ఫరోతో ఏం చెప్తాడండి? ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు నన్ను పోనిమ్మన్నప్పుడు ఎందుకు అని ఫరో అడుగుతున్నప్పుడు మోషే ఏం చెప్పాడండి? దేవుడు ఏం చెప్పమన్నాడు? మా దేవుని సేవించుటకు మేము వెళ్ళాలి. 3 దినములంత ప్రయాణం మేము వెళ్ళి మేము మా దేవుని సేవించాలంటే ఫరో అంటున్నాడు తెలివిగా, పురుషులు మాత్రం వెళ్ళి రండి, స్త్రీలను ఇక్కడ ఉంచండి అన్నాడు. కానీ దేవుడు మరలా ఏం చెప్పాడండి? పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా బయటికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మనల్ని లోకంలో బ్రతికిస్తుంది ఎందుకు? సజీవులుగా చేసింది ఎందుకంటే ఆయన మందిరంలో కనబడడానికి, ఆయనకు స్తుతులు చెల్లించడానికి, ఆయన్ని ఆరాధించడానికి. ఆయన స్తుతికి పాత్రుడని ఎరిగిన మనం మౌనంగా మన గృహాల్లో కూర్చుంటేనో, మౌనంగా మన సొంత కార్యాలు చేసుకుంటూ ఉంటేనో దేవునికి మహిమ రాదని. అంత మాత్రమే కాదు, కానీ నీవు మందిరానికి వస్తున్నప్పుడు నీవు బయట ఉన్నటువంటి ప్రజలకు నీవేం తెలియజేస్తున్నావు అని అంటే నీవు దేవుని బిడ్డవని సాక్ష్యాన్ని ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఆదివారం చాలా సరదాగా సంతోషంగా గృహాల్లో ఉంటారు. నీవు చక్కగా దేవుని బైబిల్ పట్టుకొని, దేవుని గ్రంథాన్ని పట్టుకొని సమయానికి మందిరానికి వస్తూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకోవాలండి? వీరు దేవుని పిల్లలు, వీరు దేవుని ప్రజలు. ఆరాధన మాత్రం ఆగరండి వీళ్ళు. సండే మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి, కొంతమంది సండేనే ప్రయాణాలు పెట్టుకుంటారు. అనుకోకుండా ఒకవేళ వస్తే చెప్పలేను, కానీ ఏమాత్రం కూడా దేవుని పిల్లలైన వారు సండే ఆరాధన అయిపోయిన తర్వాత ప్రయాణం చేయండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు అద్భుతమైన వాగ్దానాలు మన జీవితంలో చేశాడండి. ఆయన ఈ ఒక్క దినాన్ని అడిగాడు. 6 దినాలు మన ఇష్టానుసారంగా మన గృహాల్లో ఉండొచ్చు, బిడ్డలతో గడపచ్చు, మనకు కావలసినటువంటి చోట్లకు వెళ్ళొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, నీకు కావలసిన ధనాన్ని సంపాదించుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఒక్క దినం ప్రభు మనల్ని అడిగాడు. అదే మనం చూస్తే 84వ కీర్తన 10వ వచనంలో కోరహు కుమారులు అంటారు, నా దేవుని మందిరంలో నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఈ లోకంలో 1000 దినాలు కష్టపడి సంపాదించిన ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఒక్క దినం దేవుని సముఖానికి వస్తే 999 ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడంట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఎక్కడొస్తుందండి? ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరుకున్నాడు చెప్పండి? ఒక్కరోజు మీరు నా కోసం కేటాయించండి చాలు, మీకు కావలసిన సమస్తాన్ని నేను సమకూరుస్తానంటాడు. కానీ విచారం ఏంటంటే ఆ ఒక్కరోజు ఒక 2 గంటల సమయమో 3 గంటల సమయమో కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి చాలామంది ప్రజలు బయట ఉండిపోతూ ఉన్నారు. వారంతా దేవుని ఎరుగని వారు కాదండి. దేవుని ఎరిగిన వారే, దేవుని మేలులు పొందుకున్న వారే, దేవుని చేత కాపాడబడిన వారే, దేవుని చేత పోషించబడుచున్న వారే, కానీ దేవుని మందిరానికి రాలేక గృహాల్లో ఉండిపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే అక్కడ అంటాడు, నా విశ్రాంతి దినమును మీరు చక్కగా ఆచరించినట్లయితే మీకు కలిగే ఆశీర్వాదాలు అక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదువుదామండి. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీ ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు ఘనమైనదనియు నువ్వు ఎంచిన ఎడల నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో దేవుడు ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఉన్నతంగా ఉండాలండి, నేను ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి, నేను అనేకులకు ఆశీర్వాద కారకుడిగా ఉండాలి అనుకున్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏ ఖర్చు పెట్టక్కర్లేదండి, ఏ ధనం కూడా మనం ఇవ్వక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతి దినం అనగా నేను ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్రాంతి దినాన, ఈ పరిశుద్ధ దినాన నీ సమయాన్ని నాకిచ్చి నా మందిరంలో నీవుంటే నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో దేవుడు ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలైన వారు దేవుని గృహంలో ఉండాలండి. దేవుని పిల్లలు అనుకున్న వారు దేవుని స్తుతించేవారిగా ఉండాలి. దేవుని పిల్లలైన వారు దేవుని గణపరిచేవారిగా ఉండాలి. మరి ఒక ఆలోచన మనం ఒకసారి చేస్తే, మన పిల్లలకి నీ తల్లిదండ్రుల పేరు చెప్పండి అంటే చిన్నపిల్లలు చెప్పలేకపోవచ్చు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన వారిని, అమ్మ మీ మమ్మీ డాడీ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి చెప్పండి అంటే వారు చెప్పలేకపోతే ఏంటి అర్థం చెప్పండి? తల్లిదండ్రులకి అబ్బాయికి మంచి రిలేషన్ లేదని అర్థం, లేదా తల్లిదండ్రులతో అతను లేడని అర్థం, లేదా
పిచ్చివాడని కూడా అర్థం అవుతుంది. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, దేవుని సముఖానికి వస్తున్న మనం ఆరాధించవలసిన దినం, ప్రతిష్ఠిత దినం. ఆయన స్తోత్రార్హుడు, స్తుతికి పాత్రుడు, పూజార్హుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలే ఆరాధిస్తుంటే, ఆరాధించవలసిన మనందరం కూడా మన గృహాల్లో హాయిగా కూర్చొని ఉంటే మనల్ని ఏమంటారో మీరే అర్థం చేసుకోవాలి. దానికి ఉదయ కాలంలో మొట్టమొదటిగా దేవుని మందిరానికి రావడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసండి. మొట్టమొదటిగా దేవుడు నీవు నేను దేవుని పిల్లలుగా గుర్తిస్తాం. దేవుడు నీకు నాకు కావలసినటువంటి ఆశీర్వచనాలు దాచిపెడతాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? నీవు అడగకముందే, నీవు ప్రార్థించకముందే నీకు ఏది కావాల్సిన నీ పరమ తండ్రికి తెలుసు అంటాడు. మన తలంపు పుట్టక మునిపే, మన ఊహ పుట్టక మునిపే, మనం ఆలోచన చేసుకోక మునిపే నువ్వు ఏ అవసరతలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ శ్రమల మధ్యలో వెళ్తున్నావు, ఏ ఇరుకుల్లో ఉన్నావో నీ దేవుడు ఎరిగిన వాడిగా అంటున్నాడు. నాకు ఇవ్వాల్సినటువంటి ఘనతను, నాకు ఇవ్వాల్సినటువంటి మహిమను, నాకు ఇవ్వాల్సినటువంటి మరి ఆ యొక్క ప్రభావమును నా సన్నిధికి వచ్చి నీవు ఆరోపిస్తే నీ అవసరతలన్నీ కూడా ఎలా చెల్లిస్తాడంటండి? ఒకటి కాదు, 1, 2 తీర్చి ఆగిపోయే దేవుడు కాదు. నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అప్పుడు మనం అనుకుంటాం, నేనేనా ఈ ఆశీర్వాదం పొందుకుంది, నేనేనా ఈరోజు ఎలాంటి స్థితిలో ఉంది అని మీరు అనుకోవచ్చు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా సరే దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకుండా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఉన్నప్పుడే దేవుని సంధికి రావాలి. ఇర్మియా గ్రంథంలో భక్తుడు అంటాడు, సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతిస్తారు, మను నిన్ను స్తుతించునా, అది నీ కార్యములను వివరించునా అంటున్నాడు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే గృహాల్లో కూర్చొని మనకు కావాల్సినట్టు వండుకొని తినడానికి దేవుడు మనల్ని బ్రతికించలేదని. దేవుడు ఈరోజు మనల్ని బ్రతికించాడంటే నీ కుటుంబంతో, నీ బిడ్డలతో కలిసి దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన సన్నిధిలో సాక్ష్యం ఇవ్వాలి. ఆయనకి చెల్లించవలసినటువంటి కృతజ్ఞత అర్పణ నీవు నేను దేవునికి చెల్లించవలసిన వారమై ఉన్నాం. గనక మొట్టమొదటిగా దేవుని మందిరానికి రావడం గల ఉద్దేశం ఏంటి, లేదా ఎందుకు రావాలి అని అంటే, మనము ఆయన సొత్తు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. కొన్ని మెడిసిన్స్ మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మెడిసిన్స్ కానివ్వండి, ఏదైనా వస్తువులు కానీ వాటి ప్రక్కన కానీ వెనక భాగంలో రాసి ఉంటుంది మేడ్ ఇన్ చైనా కదండి, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఎందుకు అలా రాస్తారంటారు? ఆ వస్తువులు కానివ్వండి, ఆ మెడిసిన్ కానీ ఆ దేశానికి సంబంధించింది, వారు తయారు చేశారు. అలాగే ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను దేవునికి సంబంధించిన వారు, ఆయన సొత్తు. ఆయన మనకి ఆయన మన కొరకు విలువైన అమూల్యమైన యవ్వన రక్తాన్ని కాచి నిన్ను నన్ను కొన్నాడండి. ఈరోజు ఆయన బిడలంగా చేయబడ్డాం మనం. లేకపోతే ఇంకా లోకంలో ఉన్న వారికి లాగే మనం కూడా లోకంలో ఉండి, చీకట్లో ఉండి, బాధల్లో ఉండి, బందీల్లో ఉండి, అరుస్తూ ఏడుస్తూ, మార్గం తెలియనటువంటి పరిస్థితుల్లో గమ్యమెరుక అల్లాడుతూ తిరుగులాడుతూ ఉండేవారమేమో. దేవుడు మనల్ని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘానం మనం, తన రక్తాన్ని ఇచ్చి కన్నటువంటి బిడ్డలం మనం. కనుక ఆయన బిడ్డలైన వారు ఏం చేయాలండి? ఆయన ఆరాధించడానికి ఆయన మందిరానికి రావాలి. వస్తేనే దేవుడు నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. రెండోదిగా చూద్దాం చూడండి. దేవుని మందిరానికి రావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, దేవుని ప్రేమను నీవు నేను గుర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడున్న పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కదండి. మీ పిల్లలందరినీ స్కూల్కి పంపిస్తారమ్మా. ఈవెన్ కలెక్టర్ గారు అబ్బాయి అయినా సరే స్కూల్కి వెళ్ళాలి, ఏదో స్కూల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ప్రయోజకుడు అవుతాడు. మనం కూడా ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళమే. అంతేగాని మా అమ్మ నాన్న ఇంట్లోనే చదువు చెప్పేశారండి, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నానన్నవారు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఎంత పెద్ద ధనికుడైనా, ఎంత గొప్పవాడైనా సరే స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటేనే ఆ విద్య అనేది వస్తుంది. అలాగే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మందిరానికి వస్తేనే దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో మనకు తెలుస్తుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలుసు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే ఎవరు? లోకం అంటే లోకమంతటిని, అలాగే మనల్ని కూడా ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు ఆయన అంటే, ఆయన కుమారుణ్ణి మన కోసం ఇచ్చేటంతగా ప్రేమించాడు. ఈ ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందండి? లోకంలో ప్రేమలన్నీ కూడా ఎలా ఉన్నాయండి? అయితే ప్రేమిస్తాను, ఇది ఇస్తే నిన్ను ప్రేమిస్తాను, నీకు ఇది ఉంటే ప్రేమిస్తాను, ఇలా చేయగలిగితే నిన్ను ప్రేమిస్తాను అనే ప్రేమలే మనకు కనబడతా ఉన్నాయి. కానీ మన దగ్గర నుంచి అర్హతలు చూడకుండా, అవసరతలు చూడకుండా మనల్ని ప్రేమించే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది మన దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటాడు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మీరు ఆయనను ప్రేమింపక ముందే ఆయన మనల్ని ప్రేమించాడంట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి.
లేదు లేదండి నేనే ప్రేమించాను ముందు, తర్వాత దేవుడు నన్ను ప్రేమించాడు అంటానికి లేదండి. ఎందుకంటే 139వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నీ తల్లి గర్భములో ఉండగానే, నీవు పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. గనక ప్రియ దేవుని సంగమా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని ప్రేమించాడు గనకనే ఈరోజు ఈ మందిరంలో మనం కూర్చోగలిగామండి. లేకపోతే ఆయన చిత్తం లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా ఏదో అనాలోచితంగా వచ్చిన వారం కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనక మనము ఆయన ప్రేమించాలంటే దేవుని మందిరానికి రావాలి. ఆయన ప్రేమను గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మనం స్కూల్కి పిల్లలు ఎందుకు వెళ్తారు? ఎక్కువగా చదువుకోవడానికి వెళ్తారు. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎలా నిన్ను ప్రేమించాడో, ఎలా నిన్ను విడిపించాడో, ఎలా నిన్ను విమోచించాడో, ఎలా రోగాల నుంచి నిన్ను స్వస్థపరుస్తున్నాడో నీకు తెలియాలంటే, ఎక్కువగా నీవు తెలుసుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులు అంటండి జీవితకాల విద్యార్థులుగా ఉండాలంట. ఒక దైవజనుడు ఎవరో చెప్తుంటే విన్నాను ఈ మాట, నాకు చాలా నచ్చింది. విశ్వాసులు ఎలా ఉండాలంటండి? నిరంతర విద్యార్థులు, జీవించినంతకాలం. అంటే వినేవారంగా ఉండాలి. ఏం వినాలి? లోకవార్తలు కాదండి, దేవుని మాటలు వినేవారంగా ఉండాలి, దేవుని గురించి వినేవారంగా ఉండాలి, దేవుని ప్రేమను గురించి తెలుసుకునేవారంగా ఉండాలి, ఇతరులకు చెప్పేవారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఎలాగండి? దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మీరు ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయనను ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞల్లో ఉన్నదా లేదండి ఆయన ప్రేమించాలని? ద్వితీయోపదేశకాండంలో చూస్తే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి. అది దేవుడు మనకిచ్చిన కట్టడ. దానికోసమే దేవుడు మనల్ని ఇనుప కొలిమిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఫరో యొక్క దాస్యపు చేతి కింద నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. గనక మనం ఆయన్ని ప్రేమించాలంటే, ఆ ప్రేమను మనం గుర్తించాలంటే, దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాడో తెలుసుకోవాలంటే నువ్వెక్కడికి రావాలమ్మా? దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. 26వ కీర్తన 8వ వచనంలో దేవునికి అత్యంత ప్రియుడు, దేవునికి ఇష్టడైనటువంటి దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ తేజో మహిమను, నీవు నివసించుటువంటి నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. దావీదు దేవుణ్ణి మాత్రమే ప్రేమించలేదండి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించలే. ఏమి ప్రేమించాడు దావీదు? దేవుని మందిరాన్ని ప్రేమించాడండి. 26వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి అమ్మ. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని ప్రేమిస్తున్నాడు? దావీదు అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడంట పాటలు పాడుతూ గొర్రెలు మేపుతూ ఒక ప్రార్థన చేసేవాడంట, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుడు తనను ఆశీర్వదించి, తన నీతిని చూసి, తన యథార్థతను చూసి దేవుడు హెచ్చించి ఆశీర్వదించిన తర్వాత దావీదు భక్తుడు చెప్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చిన అధికారాన్ని ప్రేమించలేదు, ఇచ్చిన రాజ్యాన్ని ప్రేమించలేదు, తనకి ఇవ్వబడిన మణిమాణిక్యాలను ప్రేమించలేదు, కానీ దేన్ని ప్రేమిస్తున్నాడంటండి? నీ మందిరము నేను ప్రేమిస్తానయ్య అంటాడు. అందుకే 27వ కీర్తన 4వ వచనంలో అంటాడు, అయ్యా నీ దగ్గర నేను ఒక్క వరం అడుగుచున్నాను ప్రభువా. ఏంటి నింటే నీ ప్రసన్నతను చూచుటకు, నీ ఆలయములో నిన్ను ధ్యానించుటకు. ఎప్పటి వరకు ఉంటాడంటండి? నా జీవితకాలం అంతా ఉంటాను ప్రభువా. మనము ఉంటాం కదండి, మొక్కుకుంటాం, 2 రోజులు ఉపవాసం ఉంటాం, 3 రోజులు ఉపవాసం ఉంటాం, 7 రోజులు ప్రార్థన చేస్తాం, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే అప్పుడప్పుడు కనబడతా ఉంటాం. ఒక రాజుగారు తను ఒక తీర్మానం చేసుకున్నాడని, దేవుణ్ణి ప్రేమించిన బిడ్డ, దేవుని ప్రేమను రుచి చూచినటువంటి దావీదు భక్తుడు చేసుకున్న నిర్ణయం ఏంటో తెలుసండి? రాజు అయిన తర్వాత తను తీసుకున్న గొప్ప నిర్ణయం, నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉంటాను ప్రభా. నీ ప్రసన్నత చూస్తే చాలయ్యా, నేనంతా జయించినట్టే, విజయం పొందుకున్నట్టే. గనుక నీ ప్రసన్నతను చూస్తాను, నీ ముఖ దర్శనం చేసుకుంటాను, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నా జీవితకాలం ఉంటాను ప్రభా. ఈ ఒక్క వరం నాకు దయచేయి తండ్రి అని వేడుకుంటున్నాడు. ఇట్టి ఆశ కలిగిన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మన జీవితకాలంలో ఆదివారాలు, శుక్రవారాలు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఘనపరిస్తే చాలు. అమ్మగారు జీవితకాలం అంతా ఉండిపోమంటున్నారని కంగారు పడొద్దు. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన నియామక కాలాల్లో దేవుని సముఖానికి వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తే ఆయన ప్రేమను మనం గుర్తించిన వారంగా ఉంటాం. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధికి వస్తున్న మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. చాలామంది చెప్పే మాట ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి అంటారు. ఆదివారం చుట్టాలు రాగానే దేవుని మీద ప్రేమ చుట్టాల మీదకి వెళ్ళిపోతుంది కదండి. నేను దేవుని ప్రేమిస్తున్నానండి అంటారు. చిన్న జ్వరం రాగానే
డాక్టర్ గారి మీదకి వెళ్ళిపోద్దా ప్రేమ? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు నా దేవుని కంటే ఎక్కువ ఏది కాదు, మొదటి స్థానం నా దేవునికి నేను ఇస్తున్నాను, నా దేవుని నేను ప్రేమిస్తున్నాను అన్నవారు అందరూ అన్నవారే అయితే ఈరోజు మందిరాలు ఖాళీగా ఉండేవి కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బలహీనతల్లోనే మందిరానికి రావాలండి. నడుము వంగిపోయిన స్త్రీ ఎప్పుడు వచ్చిందండి దేవుని సన్నిధికి? ఆ నడుము వంగిపోయిన స్థితిలోనే, నడవలేని స్థితిలోనే ఆలయంలోకి వచ్చినప్పుడు దేవుడు ఆమెను ముట్టి బాగు చేశాడు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ గృహంలో కూర్చున్నంత కాలం స్వస్థత రాలేదు. యేసు ప్రభు ఎక్కడున్నాడు, ఎక్కడ అద్భుతం చేస్తున్నాడు విన్న తర్వాత కుటుంబస్తులు పర్మిషన్ తీసుకోలేదు. అందరి ఆలోచన ప్రకారం వెళ్ళు వద్దు అనే మాటలతో ఉండలేదు. కానీ ఆ దేవుణ్ణి నేను చూడాలి, ఆ దేవుణ్ణి నేను చూడాలి అనుకుంది. వెనక నుంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, అద్భుతమైన స్వస్థతను పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యలు, వ్యాధులు, బాధలు, శోధనలు నాకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన నువ్వు ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్తావో, ఎప్పుడు ఆయన మందిరానికి నీవు వస్తావో, అప్పుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం మాత్రం ఇంకా మనుషుల వైపు చూస్తూ, ఏ సహాయం చేయలేని వారి వైపు చూస్తూ మన సమయాన్ని గడిపేస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని సంధికి వస్తున్న మనందరం కూడా దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించేవారిగా ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా ఉదయమునే నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధపరుచుకున్నాడంట. లేవగానే దావీదు భక్తుని యొక్క పని ఏంటండి? ఆనాటి భక్తులందరి పని ఏంటంటే, ఈరోజు చాలామంది విచిత్రంగా చేస్తారు. పిల్లల మొఖాలు చూస్తారు లేవగానే. కొంతమంది ఇంకా ప్రేమ కలిగిన భర్తలు ఏం చేస్తారంటే భార్యల మొఖాలు చూస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ కలిగిన వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు చూసుకుంటారు. ఇది కాదండి. దావీదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసండి? నేను లేవగానే అయ్యా నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధం చేసి కాచిపెట్టాడంట. ఎప్పుడు తెల్లవారుతుందో ప్రభా, ఎప్పుడు నిన్ను గణపరచాలి, ఎప్పుడు నీ పాదాల దగ్గరికి రావాలి, ఎప్పుడు నిన్ను గణపరచాలయ్యా, నా జీవితాన్ని ఈ రీతిగా ఉంచిన నీకు నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలయ్యా అని ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాడంట. 119వ కీర్తన 146, 147 వచనాల్లో కూడా అంటాడు, రాత్రి జాముల యందే నా కన్నులు నీ కొరకు తెరిచిపెట్టుకున్నాను ప్రభా అంటున్నాడు. ఈరోజు దేవుని సముఖానికి వస్తున్న మనం కూడా అట్టి రీతిగా ప్రేమించేవారిగా ఉండాలి, ఆయన సన్నిధిని వచ్చేవారంగా ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నీవు గృహంలో కూర్చొని నాకు అద్భుతం కావాలి, స్వస్థత కావాలి, నా జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలి అని అంటే అవ్వదు. కానీ నీ స్థానాన్ని విడిచి, నీ స్థలాన్ని విడిచి, నీ ఉన్న చోటును విడిచి, నీ యొక్క హోదాను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి నిన్ను తగ్గించుకుంటే దేవుడు అంటున్నాడు, అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి అద్భుతమైన కార్యాలు చేస్తాను. ప్రియ దేవుని సంగమా, బలహీనతలు వచ్చి గృహాల్లో ఉండిపోయిన వారి గురించి నేను మాట్లాడలేదు. కానీ దేవుడు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్నీ బాగున్నప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి రండి. వచ్చే దినాలు ఎలా ఉంటాయి మనకు తెలియదు కనుక దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన బిడ్డల కంటే, కుటుంబంలో ఉన్న యజమానుల కంటే, మనకి ఇవ్వబడిన ఆస్తిపాస్తుల కంటే మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చి దేవుని ప్రేమించి చూస్తే ఆయన ప్రేమ ఏంటో నీవు నేను తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అంటారు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడండి. తప్పకుండా ఆలకిస్తాడు. కానీ ఇల్లు ఎప్పుడు కూడా దేవుని మందిరం కాదండి. నాతో ఏకీపించిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇల్లు దేవుని మందిరం అవుతుందండి? ఎప్పటికీ అవ్వదు. ఇంట్లో ఉండేవి వేరుగా ఉంటాయి, దేవుని మందిరంలో ఉండేది వేరుగా ఉంటుంది. దేవుని మందిరంలో పరిశుద్ధత ఉంటుంది, దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంటుంది, దేవుని వాక్యం మాత్రమే ఉంటుంది, పరిశుద్ధత మాత్రమే దేవుని మందిరంలో ఉంటుంది. మన ప్రార్థన ఆలకించే స్థితి ఉంటుంది. అయితే మన గృహాల్లో అన్నీ కలిసి ఉంటాయి. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం, వెంటనే మరో నిమిషం మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోద్దండి? వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వంటగదిలో స్టవ్ మీద పెట్టిన దాని మీదకో, లేకపోతే బీరువాలో పెట్టిన దాని మీదకో ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, మళ్ళీ ప్రార్థన మారిపోయి కాదండి. నా ఒక్కదానికి ఇలా ఉంటుందా? అందుకే నేను ఇక్కడ మందిరం ఉన్నా, ఎక్కడ మందిరంలోకి వెళ్ళిపోతాను. మందిరంలోకి వచ్చి మనం ఒక సమయాన్ని ప్రత్యేకించుకొని ప్రార్థన చేసుకుంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రత్యేకత వేరండి. దేవుని మందిరంలో ఆశీర్వాదం వేరు, దేవుని మందిరంలో ఉన్న ప్రసన్నత వేరు, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం వేరుగా ఉంటుంది. గనక దేవుని సన్నిధికి వచ్చి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. రెండోదిగా మందిరానికి ఎందుకు రావాలంటే మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. మూడో మాట చెప్పి నా మాటలు ముగిస్తాను చూడండి. మూడోదిగా చూస్తే దేవుని మందిరానికి వస్తే
సంపూర్ణమైన సంతోషం మనకు కలుగుతుందంట. 16వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదు. ఈరోజు సంపూర్ణమైన సంతోషం కోసం ప్రజలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు కదండి. ధనం వెచ్చిస్తున్నారు, వారి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి మరి సమస్తాన్ని వెచ్చించి ఆ సంపూర్ణమైన సంతోషం పొందుకోవాలనే ఆశతో పరుగులు పెడతా ఉన్నారు. కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు, మరి కిందకి దిగుతున్నారు, అనేక చోట్ల ప్రయాసలు పడుతున్నారు, పొరులు దండాలు పెడుతున్నారు, కానీ వారి జీవితాల్లో సంపూర్ణమైన సంతోషం రావట్లేదు. దేవుని సంగమా, సంపూర్ణమైన సంతోషం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది మనకి అని అంటే అది దేవుని సన్నిధి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 43వ కీర్తన 4వ వచనంలో కూడా అంటాడు, నాకు ఆనంద సంతోషములు కలగజేయి నా దేవుని సన్నిధికి నేను వచ్చేదని అంటాడు భక్తుడు. కోరహు కుమారులు చెప్తున్న మాట 43వ కీర్తన 4వ వచనంలో చూస్తే, బలిపీఠం యొద్దకు, నా దేవుని బలిపీఠం యొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు నేను చేరేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపూర్ణమైన సంతోషం మనకు కావాలంటే, సంపూర్ణమైన ఆనందం మనకు కావాలంటే దేవుని సమ్ముఖానికి రావాలి. సంతోషం కోసం ఇప్పుడు చాలామంది చాలా చోట్లకు వెళ్తారు. 2 గంటలు సినిమాకి వెళ్తే మరలా గృహానికి రాగానే మరలా అదే గృహం, అదే బాధలు, అదే. అయితే చర్చి నుంచి వెళ్ళిన తర్వాత మీ గృహం మారిపోద్దా, ప్రజలు మారిపోతారంటే దేవుడు తప్పకుండా నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టములో, శోధనలో, సమస్యలతో, బాధలతో దేవుని మందిరానికి వస్తే నీవు సంతోషించడమే కాదు, కానీ నీ వెళ్ళేసరికి ఆ గృహంలో ఉన్న పరిస్థితులన్నీ దేవుడు ఏం చేస్తాడండి? అద్భుతంగా మారుస్తాడు, సమాధానకరంగా మారుస్తాడు, సంతోషాన్ని ఇచ్చేవిగా మారుస్తాడు. నేను చెప్తున్న మాటలు కాదు ఇది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం మనందరికీ తెలుసు. హన్నా కుటుంబంలో వస్తున్న ప్రతిరోజు నిందించబడతా ఉంది, ప్రతిరోజు బాధపడతా ఉంది, ప్రతిరోజు వేదన చెందుతూ ఉంది. భర్త అంటున్నాడు, నేనున్నాను కదమ్మా, 10 మంది కొడుకుల కంటే నీకు ఎక్కువ కదా, చాలులే అంటున్నాడు. కానీ భర్త మాటలు ఆమెకి సంతోషాన్ని ఇవ్వలేదు, భర్త మాటలు ఆమెకి నెమ్మదిని ఇవ్వలేదు. ఎక్కడికి వచ్చిందండి? నాకు నిత్యమైన సంతోషం ఇచ్చే దేవుడు నాకున్నాడు, ఆయన మందిరంలోకి నేను వెళ్ళానంది. దేవుని మందిరానికి వచ్చింది. అదే 1 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రలాపించింది దేవుని సన్నిధికి వచ్చి దేవుడు అద్భుతం చేశాడు. వెంటనే 2వ అధ్యాయంలోకి వెళ్ళగానే నాకు దేవుని యందు మహా సంతోషం కలిగింది. భయంకరమైన వేదనతో అన్న మందిరానికి వచ్చిందండి, కన్నీరు గార్చింది, విలపించింది, ప్రార్థన చేసింది, అద్భుతమైన సంతోషంతో ఇంటికి చేరింది, ఇంటిలో సంతోషం పొందుకుంది. ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు, ఆ కుమారుని తీసుకొచ్చి మళ్ళా దేవుని మందిరంలోకి అప్పగించింది. ప్రియదేవు సంగమా, ఈరోజు మనుషులకు చెప్పుకోలేని బాధలు, మనుషులకి చెప్పలేని బాధలు, ఇతరులతో పంచుకోలేని బాధలు, భర్తకు చెప్పలేని బాధలు, భార్యకి చెప్పలేని కష్టాలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఈరోజు మన జీవితాల్లో మనకున్న సంతోషాన్ని తీసివేస్తూ ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ మించి దేవుని సన్నిధికి నీవు వస్తే వాటన్నిటి మధ్యలో దేవునికి సంపూర్ణమైన సంతోషాన్ని కలగజేస్తాడు. మానవులు మాత్రమే కాదండి. ఆనాటి దినాల్లో మనం ఇంకా వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 37 మొదటి వచనంలో, మీరు తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 37 మొదటి వచనంలో హిజ్కియా రాజు ప్రలాపించాడు, ఏడ్చాడు. తను అంటున్న మాటలు, వేస్తున్న నిందలు, తన చుట్టూ ఉన్న రాజుల ద్వారా వస్తున్న భయంకరమైనటువంటి మాటలకి భయపడుతున్న హిజ్కియా రాజు ఎక్కడికి వెళ్ళాడని పరిగెట్టుకొని దేవుని మందిరంలోకి పోయి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడు. ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు సజీవుడై మనతో ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివైనా సరే, నీవు నమ్మి దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో నాకు సంతోషం వస్తుంది, నాకు విడుదల వస్తుంది, నాకు సంపూర్ణమైన నెమ్మది కలుగుతుంది అని నువ్వు నమ్మగలిగితే, నమ్మి దేవుని పాదాలు పట్టుకుంటే, హన్నావలే గోజాడితే, హిజ్కియావలే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన సహాయాన్ని నీకు నాకు చేస్తాడు. కనుక దేవుని సంగమా, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని సన్నిధికి వచ్చేవారంగా ఉండాలి. ఒక్క మాట చెప్పిన మాటలు ముగిస్తాను. 21 కీర్తన 1 నుంచి 5 వచనాలు మీ గృహాల్లో చదువుకోండి. దేవుని మందిరానికి వస్తే మీకు సహాయం వస్తుంది, దేవుని మందిరానికి వస్తే మీరు ఆదుకోబడతారు, ఆదరించబడతారు. దేవుని మందిరానికి వస్తే మీరు అర్పించే అర్పణలు, మీ కోరికలు, మీ నైవేద్యాలు దేవుడు అంగీకరిస్తాడు, మీ ప్రార్థన ఆలకిస్తాడు, అద్భుతమైన విజయాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామయుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో, నీ దయలో, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు కాపాడి సంరక్షించి బలపరిచారు. భయంకరమైన పరిస్థితుల మధ్యలోంచి మమ్మల్ని విడిపించి సజీవులుగా చేసి ఆరోగ్యవంతులుగా చేసి నీ సన్నిధిలో ప్రవేశించి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. ఈ ఉదయం నాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, నీ బిడ్డలమని మర్చిపోయి మేము ఒకవేళ నీ సంధికి దూరం అవుతున్నామేమో దయతో క్షమించండి. ప్రతి వారు నీ మందిరంలో కనబడి నిన్ను గణపరిచి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృపను ప్రతి బిడ్డకి దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, బలహీనను బలపరచండి, స్వస్థపరచండి. నీ సన్నిధి, సమాధానం, సంరక్షణ నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించి నీ ఆశీర్వాదాలతో నింపి పంపించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.